ఐఎమ్ జానకి శ్రీనాథ్, కన్సల్టెంట్ న్యూట్రిషనిస్ట్. ఈరోజు మీకు ఆహారం ద్వారా బ్లడ్ ప్రెషర్ని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అనే విషయం గురించి చెప్తాను. ఈ మధ్య బ్లడ్ ప్రెషర్కి గురి అయ్యే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ పెరిగిపోతుంది. యుక్త వయసు నుంచి మిడిల్ ఏజ్డ్ వాళ్ళు, స్త్రీలు, అంటే అందరికీ కూడా ఈ ప్రాబ్లం అనేది ఎక్కువైపోతుంది. ఒక్కోసారి ప్రెగ్నెన్సీలో కూడా బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవ్వడం జరుగుతుంది. దాని తర్వాత అది అలాగే కంటిన్యూ అవుతుంది అన్నమాట. ఇలా బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్ళు దాన్ని వాళ్ళ వ్యక్తిగత శారీరక స్థితులను బట్టి అవసరమైన మేరకు మెడిసిన్స్ కూడా వాడాలి. అంతేకాకుండా ఆహార పరంగా వాళ్ళ జీవన విధానం పరంగా కూడా జాగ్రత్తలు తీసుకున్నప్పుడు బ్లడ్ ప్రెషర్ ఉన్నా కూడా దాని నెగిటివ్ ప్రభావము, అంటే గుండె జబ్బులకి మరియు కిడ్నీ పనితీరు పైన ప్రభావం పడకుండా వాళ్ళు కేర్ఫుల్గా ఉండొచ్చు అన్నమాట. డాష్ అంటే డైటరీ అప్రోచెస్ ఫర్ స్టాపింగ్ హైపర్ టెన్షన్ అనేది చాలా పాపులర్ అయిందనమాట. ఇందులో ఏంటంటే ఉప్పు ఎక్కువ ఉన్న ఆహార వస్తువులు, అంటే సహజంగా ఉప్పు ఎక్కువ వేసి తయారు చేసే ఆహార పదార్థాలు, అంటే ముఖ్యంగా ప్రాసెస్ ఫుడ్స్, పచ్చళ్ళు, సాసెస్, ఇలాంటి ప్రాసెస్ ఫుడ్స్ తీసుకోకుండా సహజంగా మనకి న్యాచురల్గా దొరికే ఆహార పదార్థాలను వినియోగించుకుంటూ ఉప్పు డైలీ ఓన్లీ 2 grams వరకు మాత్రమే వినియోగించుకుంటే, అంటే సోడియం 2 grams అంటే 1 teaspoon ఆఫ్ సాల్ట్ వరకు మాత్రమే యూజ్ చేసుకుంటే చాలా వరకు మనం ఆహారం ద్వారా బ్లడ్ ప్రెషర్ని నియంత్రించుకోవచ్చు అని తెలిసింది. అయితే ఇందులో మనము ఎక్కువగా గమనించాల్సింది కొన్ని కీ న్యూట్రియంట్స్ ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడము, ముఖ్యంగా కాల్షియం. అంటే వెన్న శాతం తక్కువ పాలతో తయారు చేసిన పదార్థాలను ఎక్కువ వినియోగించడం కూడా బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేసుకోవచ్చు అనేది తెలిసింది. అంటే లో ఫ్యాట్ మిల్క్, స్కిమ్డ్ మిల్క్, సోయా మిల్క్, టోఫు ఇలాంటి పదార్థాలు తీసుకోవడము బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి మేలు చేస్తుంది. అలాగే శరీరంలోకి ఎక్కువ పొటాషియం, అంటే న్యాచురల్ పొటాషియం, మ్యాగ్నీషియం ఎక్కువ ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం అవసరము. అంటే ఆకుకూరలు, సాలడ్స్, వెజిటబుల్స్ ఎక్కువ కూరలాగా వండకుండా, ఎందుకంటే కూరలాగా వండినప్పుడు మళ్ళీ మనం ఉప్పేస్తాం, అలా కాకుండా సాలడ్స్, స్టీమ్డ్, స్టర్ ఫ్రైడ్ అట్లా కలర్ఫుల్ వెజిటబుల్స్ తీసుకోవడం వల్ల కూడా బ్లడ్ ప్రెషర్ నియంత్రణలో ఉంటుంది. కలర్ఫుల్ ఫ్రూట్స్ కూడా సహజంగా ఎక్కువ పొటాషియం ఉంటుంది, పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది. కాబట్టి కలర్ఫుల్ సీజనల్ ఫ్రూట్స్ వినియోగం ఎక్కువ చేసుకుంటే హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి న్యాచురల్గా దాన్ని కంట్రోల్లో పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఇంతే కాకుండా మేలైన కొవ్వు పదార్థాలు, అంటే శాచురేటెడ్ కొవ్వు తక్కువ ఉండి, అంటే యానిమల్ ప్రోడక్ట్స్, ముఖ్యంగా రెడ్ మీట్ అంటే మటన్, ఆర్గన్ మీట్స్ ఇట్లాంటివి తగ్గించి చికెన్, ఫిష్, ఎగ్ వైట్స్, ఇంకా వీలైతే వెజిటబుల్ ప్రోటీన్ లైక్ సోయా నగెట్స్, టోఫు లాంటివి తీసుకోవడం ద్వారా, అలాగే మేలైన కొవ్వు పదార్థాలు ఎక్కువ ఉండే, అంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉండే, అంటే నట్స్, అంటే మ్యాగ్నీషియం, సెలీనియం ఎక్కువ, విటమిన్ ఈ ఎక్కువ ఉండే నట్స్ వినియోగం ద్వారా కూడా బ్లడ్ ప్రెషర్ని సహజంగా కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే ఆల్మండ్స్, వాల్నట్స్, నువ్వులు, ఇంకా వేరుశనగలు ఎక్కువ వినియోగించుకోవాలి. కుకింగ్ ఆయిల్, అంటే 2-3 ఆయిల్స్ కలిపిన బ్లెండ్స్ వాడినప్పుడు, అంటే రైస్ బ్రాన్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్, వేరుశనగ నూనె, అంటే మీకు అలవాటైన ఆయిల్ 2-3 ఆయిల్స్తో కలిపి మీకు మంచి ప్రొఫైల్ ఆఫ్ N6, N3 ఫ్యాటీ యాసిడ్స్ కలిపి తీసుకోవడం మంచిది. దీంతోపాటు ప్రాసెస్ ఫుడ్స్ వినియోగం బాగా తగ్గించాలి. హోల్ గ్రెయిన్స్, అంటే ఏదైనా కూడా న్యాచురల్ ఫామ్లో అవైలబుల్ అయ్యే పప్పు దినుసులు, అంటే బీన్స్, పొట్టుతో ఉన్న శనగలు, పెసలు, అలసందలు, మిల్లెట్స్ అట్లాంటివి వాడినట్టయితే దీంతోపాటు జీవన విధానంలో మార్పు, అంటే కనీసం ఫిజికల్ యాక్టివిటీ అట్లీస్ట్ 30 to 45 minutes per day to 1 hour వాళ్ళ బ్లడ్ ప్రెషర్ బట్టి వాళ్ళు ఎంతవరకు వాళ్ళ బాడీ కోఆపరేట్ చేయగలుగుతుందో చేసినట్టయితే బ్లడ్ ప్రెషర్ ఉన్నా కూడా చాలా, అంటే మెడిసిన్స్ ఎక్కువ కాకుండా న్యాచురల్గా కూడా
కంట్రోల్ చేసుకునే అవకాశం చాలా ఉంటుంది.